ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఇటు వైసీపీ వర్సెస్ జనసేన, అలాగే టీడీపీ పొత్తులో భాగంగా వాళ్ళు కూడా అభ్యర్థుల వేటలో పడ్డారు. సో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఇటు టీడీపీ జనసేన పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. వైసీపీ మాత్రం ఇప్పటికీ 2 జాబితాలను విడుదల చేసింది. 3వ జాబితా కూడా కసరత్తు రంగం చేసుకుంటుంది. సో ఆ జాబితాల ప్రకారం వారి పైన ఎవరైతే గెలుస్తారనే ఉద్దేశంతో టీడీపీ జనసేన నాయకులు ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 60 మంది జాబితాని టీడీపీ విడుదల చేస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని పేర్లు వచ్చాయి. సో మొత్తానికి 60 మంది పైన అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే రెడీ అయ్యారు, సిద్ధమయ్యారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఏ నియోజకవర్గంలో ఎవరికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే ఏ అభ్యర్థానికి ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇచ్చాపురం నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఇచ్చాపురం నియోజకవర్గంలో బెందాలం అశోక్కి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే టెక్కలి చూసుకున్నట్టయితే అచ్చెన్నాయుడు, సో టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు మరోసారి పోటీ చేయబోతున్నారు. అలాగే ఆముదాల వలస నుంచి కూన రవికుమార్, పలాస నుంచి గౌతు శిరీష, అలాగే రాజ్యం నియోజకవర్గం నుంచి కొండ్రు మురళి మోహన్, అలాగే బొబ్బిలి నియోజకవర్గం నుంచి బేబీ నాయన, అలాగే విజయనగరం చూసుకున్నట్టయితే అశోక్ గజపతి రాజు గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. ఈసారి విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి వారు భావిస్తున్నారు. అందుకని విజయనగరం నుంచి అశోక్ గజపతి రాజుకి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చీపురుపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కిమిడి నాగార్జున, అలాగే కురపం నియోజకవర్గం చూసుకున్నట్టయితే టి జగదీశ్వరి, పార్వతీపురం చూసుకున్నట్టయితే బి విజయచంద్ర, అలాగే వైజాగ్ తూర్పు చూసుకున్నట్టయితే వెలగపూడి రామకృష్ణ బాబు, అలాగే వైజాగ్ పశ్చిమ చూసుకున్నట్టయితే గణబాబు, అలాగే పాయకరావుపేటలో చూసుకున్నట్టయితే అనిత, నర్సీపట్నం చింతకాయల విజయ్, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ మాజీ అంటే మంత్రిగా చేశారు. ఈసారి జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ కూడా ఈసారి అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్దాపురం నుంచి చూసుకున్నట్టయితే చిన్న రాజప్ప, అనపర్తి నుంచి చూసుకున్నట్టయితే నల్లమిల రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు, గోపులపురం నియోజకవర్గంలో మద్దిపాటి వెంకట్రాజు, అలాగే మమ్మడివరం చూసుకున్నట్టయితే దాట్ల సుబ్బారాజు, అమలాపురం బత్తుల ఆనందరావు, మండపేట జోగేశ్వరరావు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అచంట చూసుకున్నట్టయితే పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్, అలాగే విజయవాడ ఈస్ట్ చూసుకున్నట్టయితే గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ చూసుకున్నట్టయితే మాజీ మంత్రి బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గాపేట్ శ్రీరామ్ తాతయ్య, అలాగే మచిలీపట్నం చూసుకున్నట్టయితే కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనుమలూరు బోడే ప్రసాద్, అలాగే మంగళగిరి నుంచి నారా లోకేష్ మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. నారా లోకేష్ హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి కూడా గతంలో ఒక వార్త వస్తుంది. కాకపోతే ఈసారి మళ్ళీ మంగళగిరి నుంచి మళ్ళీ నారా లోకేష్ బరిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే షర్మిల వెంబడి ఉంటాను, కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పేసి కూడా చెప్పారు. సో మంగళగిరి నుంచి మళ్ళీ నారా లోకేష్, అలాగే పొన్నూరు నుంచి దుల్లిపాల నరేంద్ర, చిలకలూరిపేట నుంచి పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ. సో గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా చేశారు, తర్వాత టీడీపీ పార్టీలోకి వెళ్ళడం, తర్వాత ఇప్పుడు సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పేరు అయితే వినిపిస్తుంది. వినుకొండ జీవి ఆంజనేయులు, గురుజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచెర్ల జూలకంటి బ్రహ్మానందారెడ్డి, వేమూరు నక్క ఆనందబాబు, పర్చూరు ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామెచర్ల జనార్దన్, కొడెప్పు శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అలాగే కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అలాగే కొవ్వూరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూర్ ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గతంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, అలాగే పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. జమ్మల మడుగు చూసుకున్నట్టయితే
రాయలసీమ రాజకీయాల్లో కూడా ఈసారి టీడీపీ ఘనంగా ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. అందుకని ఇక్కడ క్యాండిడేట్లను కూడా ఆచితూచి అడుగులేసి గెలుపు గుర్రాలకే అవకాశం ఇద్దామని చెప్పేసి కూడా చూస్తున్నారు. అందుట్లో జమ్మలమడుగు నుంచి భూపేష్ రెడ్డి, మైదకూరు పుట్ట సుధాకర్, పులివెందుల నుంచి బీటెక్ రవి. ఈసారి జగన్మోహన్ రెడ్డి పైన బీటెక్ రవిని బరిలో దించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనగానిపల్లి నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, కర్నూల్ టీజీ భరత్, అలాగే రాప్తాడు పరిటాల సునీత, ఎమ్నిగనూరు నుంచి బీవి జయ నాగేశ్వర్ రెడ్డి, ఉర్వకొండ వయపుల కేశవ్, తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం ఉమా మహేశ్వర నాయుడు, హిందూపూర్ నుంచి మళ్ళీ నందమూరి బాలకృష్ణనే బరిలో ఉండే అవకాశం ఉంది. నందమూరి బాలకృష్ణ 2014, 19లో గెలవడం అనేది జరిగింది. ఈసారి హైట్రిక్ కోసం బాలకృష్ణ ట్రై చేస్తున్నారు. కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నెల ఆఖరిలో తమ తొలి జాబితాను అయితే విడుదల చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అలాగే జనసేనకి 35 సీట్లు ఇచ్చే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుకి 60, అలాగే 35, 95 స్థానాలు, మిగతా స్థానాలను కూడా ఆచితూచి సెలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి ఈ వీళ్ళకి గనక అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో వైసీపీని ఎదుర్కొనేది ఎంత అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.